నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పని పాట ఏదైనా చేసుకో అని కాస్త వయసు వచ్చిన వారికి ఇంట్లో పెద్దవారు చెబుతూ ఉంటారు. ఇది భారత్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బిడ్డలను ఎంత పెద్దవారుగా ఉన్నా తల్లిదండ్రులు చిన్నవారిగానే చూస్తూ వారిని డైరెక్షన్ చేయాలి అని చూస్తారు. దాంతో వారు సొంతంగా ఆలోచించడం మానుకుంటారు. ఇక చాలా మంది తమకు నచ్చిన రంగంలో పని దొరికేంత వరకు కూడా ఖాళీగా ఉండడానికి ఇష్టపడతారు. మరికొందరు చదివింది తక్కువైనా తమకు పెద్ద జాబ్స్ కావాలి అని కోరుకుంటారు. ఇక ఈ రోజుకి చూస్తే కనుక సాంప్రదాయ చదువులు చదివిన వారు ప్రతి ఊరిలో బోలెడంత మంది కనిపిస్తారు. వీరంతా విద్యావంతులుగా ఉంటారు. డిగ్రీలు చేతబట్టుకొని ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కావాలి అని కోరుకుంటారు. అయితే వీరికి టెక్నికల్గా నాలెడ్జ్ ఉండదు. కాలానికి తగినట్లుగా నైపుణ్య శిక్షణలో ఆరితేరి తమ కాళ్ల మీద నిలబడాలి అనే ధ్యాస ఉండదు. ఇలా చాలామంది నిరుద్యోగులుగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇటీవల కాలంలో ఇంటింటి సర్వే జరిపించింది అని తెలుస్తోంది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఏపీ జనాభా 5 కోట్ల పై మాటగా ఉంటే అందులో ఏ పని పాట లేని వారు 1,56,00,000 మంది ఉన్నారు అని లెక్కలు చెబుతున్నాయి. ఏపీలోని మొత్తం 26 జిల్లాలలోని 2.67 కోట్ల మంది నుంచి వివరాలు సేకరిస్తే అందులో ఈ నంబర్ వచ్చింది అని చెబుతున్నారు. ఇక ఈ జాబితాలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 7.24 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెబుతున్నారు. అత్యల్పంగా చూస్తే కనుక పార్వతీపురం మన్యం జిల్లాలో 3.38 లక్షల మంది ఉన్నారు. మిగిలిన జిల్లాలలో చూస్తే పల్నాడు జిల్లాలో 5.87 లక్షల మంది ఉంటే ఇతర జిల్లాలలో ఇదే తీరున 3 నుంచి 5-6 లక్షల మంది సగటున నిరుద్యోగులుగా తేలారు. వీరందరి వివరాలు సేకరించిన ప్రభుత్వం వీరి కోసం సరికొత్త కార్యక్రమాలను అమలు చేయాలి అని చూస్తోంది. వీరికి వారు కోరుకున్న రంగాలలో తగిన విధంగా శిక్షణ ఇవ్వడం, టెక్నికల్గా వారికి తగిన తర్ఫీదు ఇవ్వడం ద్వారా జీవితంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చూస్తోంది. ఇక వీరంతా తమ స్వయం ప్రతిభను పెంచుకోవాలి అని కోరుకుంటోంది. అదేవిధంగా వీరిలో బాగా చదువుకున్న వారు తమ ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ వారికి తగిన విధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో శిక్షణ ఇవ్వాలి అని నిర్ణయించింది. మరోవైపు చూస్తే నిరుద్యోగ భృతి ఇస్తాము అని కూటమి నేతలు ఎన్నికల ముందు చెప్పారు. దానికి అనుగుణంగా అవసరమైన వారిని గుర్తించి వారికి ఈ పథకం అమలు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు అని అంటున్నారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఉంటుంది. అయితే వీటికి కూడా మార్గదర్శకాలను రూపొందించి అసలైన అర్హులను ఎంపిక చేసి ఆ భృతి కూడా వారు ఉద్యోగం సరైనది సంపాదించేందుకు వీలుగా దోహదపడేదిగా ఉండాలి అని భావిస్తోంది. మొత్తం మీద చూస్తే ఏపీలో నిరుద్యోగుల డేటా అయితే ప్రభుత్వం వద్ద ఉంది అని అంటున్నారు.